నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను. నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు. సెంటిమెంట్ ఉన్నట్టు వాళ్ళు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలకు కూడా చెప్తున్నాను. మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి. కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్ల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే ఈరోజు కూడా ఏదో వీడియో పెట్టినట్టుండు. ఆయనకు నేనేమంటా అంటే, నీ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిర్రో, మహిళలకు ఉచితంగా మీరు వాహనాలు ఇస్తా అన్నారు, అదేవిధంగా 2500 ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు, 15,000 పింఛన్ ఇస్తా అన్నారు, 15,000 రైతులకు ఇస్తా అన్నారు, 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. అటువంటి అంశాల మీద మీరు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు కూడా నేను పిలుపునిస్తున్నా. ఎందుకంటే ఈ అంశం నిన్ననే పులి స్టాప్ పెట్టాలని చెప్పిన, కానీ ఆయన కావాలని మళ్ళీ రెచ్చగొట్టి నేను అది చేస్తా ఇది, ఇవన్నీ కాని పనులు, అవన్నీ ఒకప్పుడు అయిపోయింది. అది జడ్చర్ల ఎమ్మెల్యేకి ఏం పని బాట లేనట్టుంది. అక్కడ ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఈ ఒక్క సమస్యనే ఆయనకి ఏదో పెద్దగా అనిపిస్తుంది. ఇది ఆయన అన్నది ఏంది, దాన్ని ఆ గతంలో ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తి కాబట్టి దీన్ని కావాలని పబ్లిక్ని డైవర్ట్ చేసుకుంటా ఈ యొక్క అంశాన్ని లేవనెత్తి ఆయన దీన్ని ప్రచారంలో ఆయనను కూడా గుర్తించాలని, ఆయనకి ఏదన్నా ఉంటే ఇంకో రకరకాల ప్రచారాలు చేసి గుర్తిస్తాను నేను. మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతమందికి ఏం సాయం చేసిరు అనేది చెప్పండి. మీ ప్రభుత్వమే కదా దేశంలో ఉన్నది, మీ ప్రభుత్వమే కదా 50-60 ఏళ్ళు పాలించింది. ఇప్పటికీ గరీబీ అటావ్ అంటారు, ఇంకేడ గరీబ్ అంత గరీబోలే ఉన్నారు. ఇప్పటికైనా అనిరుద్ధ్ రెడ్డి గారు, మీరు మీ జడ్చర్ల నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు ఇప్పించండి, అదేవిధంగా మహిళలకు స్కూటీలు ఇప్పియండి, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు అక్కడున్న కాన్స్టిట్యున్సీ మహిళలంతా అడగండి ఆయనని. ఎందుకంటే వాళ్ళు పాంప్లెట్లు ప్రచారం చేసేటప్పుడు చెప్పిర్రు, వాళ్ళు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అంటే 24 నెలలు, 24 నెలలు ఇంటూ 2,500 రూపాయలు వాళ్ళు దాన్ని వసూలు చేయండి. ఆ పని అక్కడ ప్రజలు చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అస్సలు ఆ పనులు వదిలేసి వీళ్ళు పనికిరాని పనుల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వీళ్ళు ఇది అస్సలు ఈ అంశమే కాదు, ఆయన చెప్పిందే కాదు. దాన్ని వీళ్ళు ఏదో టైంపాస్ కింద మాట్లాడుకుంటా రకరకాలుగా దీన్ని తీసుకెళ్ళి రెచ్చగొడదామని చూస్తున్నారు. కానీ ఎవరికి అంత టైం లేదు. నువ్వు 24 నెలలు ఇప్పటికి 20 నెలలు అయింది అనుకుంటా, గవర్నమెంట్ వచ్చి 18 నెలలు 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల నుంచి మీరు మహిళా అకౌంట్లో ఏదైతే 2,500 వేస్తా అన్నారో అది ఇవ్వండి, అదేవిధంగా తులం బంగారం ఇస్తా అన్నారు అది ఇవ్వండి, అదేవిధంగా స్కూటీస్ ఇస్తున్నారు అది ఇవ్వండి, అదేవిధంగా రైతులకు 15,000 ఇస్తా అన్నారు అది ఇవ్వండి, రైతులకు మళ్ళీ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇన్సూరెన్స్ చేయిస్తా అన్నారు అది చేయండి. అది పక్కకు పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ఈ రకంగా మాట్లాడితే ఎవరినే పరిస్థితులు ఉన్నాయి అలా.